ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో అట్ల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు మహిళలు. కోలాటాలు, బతుకమ్మ పాటలతో ఆడిపాడుతున్నారు. హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో బతుకమ్మ వేడుకలపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. స్రవంతి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తగులుతున్నాయి. ఇవాళ 5వ రోజు ఉదయం నుంచే కూడా పూలను తీసుకురావడం కావచ్చు, ఇళ్లలో బతుకమ్మను పేర్చడం కావచ్చు. ఈ 5 రోజుల నుంచి కూడా మహిళలంతా కూడా బిజీగానే కనపడుతున్నారని చెప్పచ్చు. సామూహికంగా అంటే ఒక కాలనీకి సంబంధించి చూస్తే కాలనీ అంతా కూడా ఒక చోటుకి చేరుకోవడం, లేదా అపార్ట్మెంట్స్ ఉంటే అపార్ట్మెంట్స్ అంతా కూడా వాళ్ళంతా ఒక్క చోటు చేరుకొని ఈ బతుకమ్మ పండుగ సంబరాలను జరుపుకుంటున్నారు. పూలనే పూజించే ఈ సంబరాలకు సంబంధించి చూడవచ్చు. గౌరమ్మను పూజించడం అనేది కూడా ప్రధానంగా సౌభాగ్యం కోరుకుంటూ చేస్తారు. ఇది బతుకు చిత్రంగా బతుకును కోరేదే బతుకమ్మ పండుగ కాబట్టి ఈ పండుగను మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ 9 రోజుల పండుగ కోసం కూడా ఏడాది పొడుగునా కూడా వాళ్ళు ఈ పండుగ కోసమే వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మిగతా పండుగలకును ఈ పండుగలకు మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ఈ పండుగ నిలుస్తుందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా చూడొచ్చు, మహిళలంతా కూడా ఈ వేడుకలలో కూడా పాల్గొంటున్నారు. వాళ్ళంతా కూడా సంబరాలను అంబరాలు తాగే విధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒక కార్పొరేటర్ ఉన్నారు, కార్పొరేటర్తో మాట్లాడదాం. ఎట్లా ఉంది? మీరేమో ప్రజాప్రతినిధి, ఇప్పుడు చూస్తేనేమో మహిళలతో పాటు కూడా మీరు అంతా ఆడుతున్నారు. బతుకమ్మ పండుగ ఎట్లా జరుపుకుంటారు? బతుకమ్మ పండుగ మనకు ఫస్ట్ నుండి ఎంగిలి పువ్వులన్నీ స్టార్ట్ అవుతుంది. 9 రోజులు ఈ తెలంగాణ ఆడపడుచులకు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రతి ఒక్క పువ్వుతో మంచిగా బతుకమ్మను వేసి గుళ్ళల్లో అయితే అమ్మవారి దగ్గర పెట్టుకొని రోజు కూడా ఆడుకుంటున్నారు. ఇక్కడ కూడా మా దగ్గర మొత్తం ఆడపడుచులు మొత్తం బతుకమ్మ చాలా ఉత్సవంగా జరుపుకోగలుగుతున్నాం. 5వ రోజు ఎట్లా జరుపుకుంటున్నారు? మామూలుగా బతుకమ్మ పండుగ రాగానే ఎట్లా మీరు ప్రిపేర్ అవుతుంటారు? ఏమేమి చేస్తుంటారు? ఈ పాటలు, కోలాటం ఇవన్నీ నేర్చుకుంటారా? నేర్చుకుంటాం. ఆబ్వియస్లీ అందరికి వస్తాయి ఆటోమేటిక్గా పాటలు అనేసరికి. ఇంకా డెకరేషన్స్ 5వ రోజు కదా, కోడ్ ఫాలో అవ్వడము, పూజలు, సేమ్ దుర్గా నవరాత్రులు కూడా అవుతాయి కదా, చాలా బాగుంటుంది. ఈ మిగతా ఫెస్టివల్కి ఈ బతుకమ్మకి ఏంటి మీ డిఫరెన్స్? ఇది ఎక్కువ లేడీస్ అంటే పూలతో చేసే పూజ, దేవుడికి జనరల్గా పూలతో చేస్తాం, అదే పూలతోనే బతుకమ్మని చేస్తాం కనుక చాలా స్పెషల్ ఉంటుంది. అండ్ బతుకమ్మ అనేది అందరికీ ఆడవాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. మెయిన్ ఎస్పెషల్లీ దుర్గా నవరాత్రుల్లో ఈ పండుగ రావడం చాలా విశేషం. అంటే బతుకమ్మ పండుగ అనగానే ఎట్లా మీరు సెలబ్రేషన్ చేసుకుంటారు? ఈ ఆటపాటలు కావచ్చు, కోలాటం కావచ్చు, ఇవంతా కూడా రిహార్సల్ చేసి నేర్చుకుంటూ అంటారా? మీ చిన్నప్పటికి ఇప్పటికీ ఉన్న పండుగ తేడా అనిపిస్తుందా? చిన్నప్పుడు ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయాలనే ఆతృతతో చేస్తున్నాము. అసలు బతుకమ్మ పండుగ ఎందుకు అంటే మనము అన్ని దేవుళ్ళకు పూలతో పూజిస్తాము. బట్ ఈ పూలనే పూజించే గొప్ప పండుగ మన తెలంగాణకే మనకు ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణకే అంటే వన్నె తెచ్చింది. ఆ తర్వాత ఏంటంటే మనం బతుకమ్మను ఎందుకు పూజిస్తామంటే ఫస్ట్ ఎంగిలి బతుకమ్మతోటి, తర్వాత ఈరోజు అట్ల బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ. మేము ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుండి మేము ఇది చేస్తున్నాం సెలబ్రేషన్స్. మా కాలనీ వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చి అసలు బతుకమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ మేము 9 రోజులు ఆడేది. లాస్ట్ ఇయర్ మేము 9 రోజులు ఆడాము, ఇప్పుడు కూడా ఆడుతున్నాము. ఈరోజు 5వ రోజు ఇంకా ఎక్కువ అట్ల బతుకమ్మతోటి ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వర్షాలు
పడాలి, పంటలు పండి సమృద్ధిగా అందరూ సురక్షితంగా ఉండాలని ఈ నవరాత్రులలో ఈ బతుకమ్మను కొలవడం మన సాంప్రదాయం. అంటే బతుకమ్మ పండుగ రోజు జనరల్గా కూడా వచ్చినప్పుడు పూలు కొనుక్కొని రావడం కావచ్చు, బతుకమ్మను పేర్చడం కావచ్చు, ఇదంతా కూడా ఈ ట్రెడిషన్ ఈ 1 yearలో ఈ 9 రోజులు ఎట్లాగా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు? ఈరోజు ఎస్పెషల్లీ 5వ రోజు బతుకమ్మకు సంబంధించినటువంటి ఎలా జరుపుతున్నారు? అంటే మా చిన్నప్పుడైతే ఊళ్ళో అన్నీ తెంపుకొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతిదీ కొనుక్కొని రావాలి. కొనుక్కొని వచ్చినా కూడా అంటే మా కాలనీలో ఉన్న పూలు కూడా సేకరిస్తాము. వచ్చి 5వ రోజు మాత్రం దాదాపు 6-7 years నుంచి మేము ఇక్కడే జరుపుకుంటున్నాము అట్ల బతుకమ్మని 5వ రోజు. ఇది ప్రతి ఒక్క రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఫస్ట్ రోజు మనం ఎంగిలి బతుకమ్మ అంటాము, 2వ రోజు అటుకుల బతుకమ్మని, 3వ రోజు ముద్దపప్పు అని, 4వ రోజు నానబియ్యం. ఇవాళ 5వ రోజు అట్ల బతుకమ్మ. ప్రతిసారి వీళ్ళ ఇంట్లో మాత్రం, సునీత వాళ్ళ ఇంట్లో మాత్రం 5వ రోజు మాత్రమే చేసుకుంటున్నాం. అంటే నైవేద్యాలు ఏమిటి అంటే పూలతో బతుకమ్మని పేర్చడం ఒకటి, నైవేద్యాలకు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. ఏమేమి నైవేద్యాలు పెడుతుంటారు? జనరల్గా అటుకులు, పెసరపప్పు, బెల్లము, అటుకులు బెల్లం పెడతారు. ఇష్టం జనరల్గా అయితే ఇవైతే శ్రేష్టం అండి. ఎంగిలి పూల బతుకమ్మ అప్పుడు ఇవి తీసుకెళ్తాము. చివరికైతే మేము మా అత్తగారు సద్దులు, తర్వాత అదేదో చేస్తారండి, నాకు సరిగ్గా గుర్తుకు లేదు కానీ బియ్యం పిండిని ఉప్పేసి దానిలో చక్కెర కలిపి మలయాళ ముద్దలు, ఆ పేరు గుర్తున్నట్లే నాకు, మలయాళ ముద్దలు చేస్తారు. అది మా తెలంగాణలో స్పెషల్. అదైతే ఖచ్చితంగా సద్దుల బతుకమ్మ రోజు చేస్తాం, నైవేద్యంగా పెడతాము, అమ్మవారికి ఇష్టం అని. సో ఏంటండి మలయాళ ముద్దలు అన్ని చాలా చెప్తున్నారు. మలియ ముద్ద అంటే ఆ పండుగ అంటే ఈ బతుకమ్మలో అది స్పెషల్. ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? అది బియ్య పిండితోని రొట్టెలాగా చేసి అందులో చక్కెర వేసి లడ్డులాగా చేస్తాము. అది మలియ ముద్ద. సెలబ్రేషన్ చాలా సందడిగా చేసుకుంటున్నాము. మాకు చిన్నప్పటి నుంచి వస్తున్న సంస్కృతి ఇది. ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. చిన్నప్పుడు మేము చేతులతోని చప్పట్లు కొట్టుకుంటూ ఆడేవాళ్ళం. ఇప్పుడు దాండియా స్టిక్స్, చిన్న చిన్న డ్యాన్సులు అలాంటి వాటితో ఆడుతున్నాము. తరతరాలకు ఈ సంస్కృతి ఇట్లనే కొనసాగాలని మేము ఆశిస్తున్నాము. ఈ పండుగ మాకు పిల్లలు, కుటుంబం అంతా చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ చేసుకుంటాం ఈ పండుగ. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అటుకుల బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నెముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మతోని పూర్తయిపోతుంది ఈ పండుగ. అమ్మవారిని నీళ్ళల్లో మేము వేస్తాము. అయితే బతుకమ్మ అనగానే చాలా మందికి పాటలే గుర్తుకొస్తాయి. ఎందుకంటే బతుకమ్మ ఆటపాటలతోటే ఆమెను పూజించడం కావచ్చు, లేదా సద్దుల బతుకమ్మ రోజు నిమజ్జనం చేయడం కావచ్చు, ఆ పాటలు ఆటపాటలతోటే జరుగుతుంది. అంటే ఈ బతుకమ్మ పాటలు ఎట్లా ఉంటాయి? ఏమన్నా పాటలు వచ్చాను? ఒక్క 1000 గంధం చెక్క ఓ రాసగుమ్మడి, ఏ రాజు పంపినాడు ఓ రాసగుమ్మడి. ఒక 1000 గంధం చెక్క ఓ రాసగుమ్మడి, ఏ రాజు పంపినాడు ఓ రాసగుమ్మడి. మేడలోన సీతాదేవికి ఓ రాసగుమ్మడి, రామయ్య పంపినాడు ఓ రాసగుమ్మడి. నేను ఎవరు ఓ రాసగుమ్మడి, తాను నాకు పంపుటేల ఓ రాసగుమ్మడి. తీయరాధ పూయరాధ ఓ రాసగుమ్మడి, తే చుక్క పెట్టరాధ ఓ రాసగుమ్మడి. ఎట్లా ఉంటుంది అంటే సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకుంటారు, ఏమేమి చేస్తుంటారు? మీరు కూడా పాట పాడతారా? పాడండి. నేను పాటల గురించి చెప్పి పాడతాను. అప్పటి పాటలు కూడా ఈ మన అనుబంధాలు, అన్నతమ్ముల, అక్క చెల్లెల అనుబంధాలు ఎట్లుంటాయో, అత్తమామల దగ్గర ఎట్లా ఉండాలి, అట్లాంటి పాటలు అప్పుడు రాశారు. ఆ బంధాలకు సంబంధించిన ఒక పాట పాడతాను. ఇద్దరక్క చెల్లెళ్ళు వియ్యాలో, ఒక్కూరికి చిరి వియ్యాలో, ఒక్కడే మాయన్న వియ్యాలో, వచ్చన్న పోడాయ వియ్యాలో, ఎట్లస్తు చెల్లెలా వియ్యాలో, ఏరడ్డ మాయ చెయ్యాలో, ఏరుకు ఎంపళ్ళు వియ్యాలో, తలుపులడ్డ మాయ వియ్యాలో, తలుపులకు తాళాలు వియ్యాలో, వెండి శీలలు వియ్యాలో, వెండి శీలల కింద వియ్యాలో, వెనభద్రి మొక్క వియ్యాలో, వెనభద్రి మొక్కకు వియ్యాలో, 7 మొగ్గలు వియ్యాలో, 7 మొగ్గల పత్తి వియ్యాలో, తక్కెడంత పత్తి వియ్యాలో, చింతకింది షాలోడ వియ్యాలో, చీర నెస్తవర వియ్యాలో, నేస్త గాని వియ్యాలో, నెలకొక్క పోగు వియ్యాలో,
ఆ చీర కట్టుకొని వియ్యాలో హంసల బావికి వియ్యాలో నీళ్ళకని వెళితే వియ్యాలో హంసలన్నీ కూడి వియ్యాలో అంచంతా చింపే వియ్యాలో ఆ చీర కట్టుకొని వియ్యాలో కాకుల బావికి వెళ్తే వియ్యాలో అంటే ఈ బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు కానీ ఇట్లా ఆటపాటలు చేసినప్పుడు ఈ పాటలు పాడేటప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది? ఇవి ఇప్పుడు డీజే సౌండ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి, ఈ పాటలు నేర్చుకోవడం కావచ్చు, మీ పిల్లలకి వీళ్ళు కూడా నేర్పుతుంటారు, ఎట్లా ఉంటుంది? చెప్పడానికి ట్రై చేస్తున్నాం కానీ వాళ్ళ పిల్లలు కొంచెం వాళ్ళకి అందరూ యుఎస్ అని వెళ్ళిపోతున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఆట కోసమైనా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎట్లా ఉందండి మీ దగ్గర? పిల్లలకు చెప్పలేకపోయినా మా మనవరాళ్ళకి చెప్తున్నాం, మా దగ్గర వాళ్ళని ఉంచుకొని. అది బతుకమ్మ నేర్చుకుంటున్నారా పిల్లలు? అంటే మీ మనవరాళ్ళకు చెప్పినప్పుడు నేర్చుకుంటున్నారు. గజానన మండలిలో కూడా పాటలు పాడుతున్నారు. అంటే మేము వినాయకుడిని చేసినప్పుడు ఈ నేర్పిన పాటలు అక్కడ పాడుతున్నారు. అది మనవరాలు మా దగ్గర ఉంటున్నారు కాబట్టి వాళ్ళకైతే మేము నేర్పడానికి ట్రై చేస్తున్నాం. ఈ స్టేట్ ఫెస్టివల్ కాబట్టి కాలేజెస్లో, స్కూల్స్లో ప్రతి ఒక్క చోట్ల పిల్లలకి, అంటే అంతకుముందు ఒక విలేజెస్లోనే ఉండేది ఇది అనేది, ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఈవెన్ అబ్బాయిల కానించి అమ్మాయిల కానించి. అలాగే మన తెలంగాణ సంస్కృతి అనేది విదేశాల్లో కూడా మనకంటే ఒక్కోసారి చూసినప్పుడు అరే ఇక్కడ పిల్లలు అక్కడ చూసినప్పుడు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సంస్కృతి అనేది ఏంటంటే అందరం కలిసిమెలిసి ఉండడానికి, మళ్ళీ ఎటువంటి ఎవరికి ఎలాంటి ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ కలిసి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ పండుగలు అనేది అందరినీ మనల్ని కలపడానికి ఒక మార్గంగా కూడా ఉంటాయి. ఇది ఫెస్టివల్కి సంబంధించి చూడవచ్చు, మహిళలంతా ఒక్క చోట చేరారు. తర్వాత వాళ్ళు సెల్ఫీలు తీసుకోవడం కావచ్చు, లేదా ఆడిపాడడం కావచ్చు, బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. బతుకమ్మను పేర్చడం కూడా సంబంధించి కూడా చూడవచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద బతుకమ్మలను కూడా పేరుస్తున్నారు. సద్దుల బతుకమ్మకు టైంకి అయితే వరంగల్ మొత్తం కూడా ఎటు చూసినా బతుకమ్మల సందడితో ఉంటుంది. ప్రస్తుతం 5వ రోజుకు సంబంధించినటువంటి బతుకమ్మ పండుగ చూడవచ్చు. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు. బతుకమ్మ పండుగ సంబరాలు అయితే మాత్రం ఓరుగల్లులో అయితే అమరాన్ని తాకుతున్నాయి. ఎటు చూసినా కానీ బతుకమ్మ పాటలతోటే మారుమోగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మహిళలంతా కూడా బతుకమ్మ ఫెస్టివల్ అయితే అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. శ్రవంతి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ.